డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఈ రోజుల్లో మనమంతా చాలా బిజీ ఉన్నాం. ఈ 21వ శతాబ్దంలో ఈ ఫాస్ట్ వరల్డ్, డిజిటల్ వరల్డ్లో మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన వ్యాపకాలు, మన వ్యవహారాలు, మన పంచాయతీలో చాలా బిజీగా ఉన్నాం. మరి ఇలాంటి హెక్టిక్ స్కెడ్యూల్లో సులభంగా, సునాయాసంగా, ఎఫెక్టివ్గా ఒక 5 to 10 minutes కూర్చొని మెడిటేషనో, మేనిఫెస్టేషనో చేసుకునే సాధన ఏదైనా ఉందా అని ఎన్ని ఎంక్వైరీస్ వచ్చున్నాయో లెక్కలేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, 5 minutes ఆఫ్ యువర్ టైం takes you 5 star, gives you 5 star in your life. ఒక 5 నిమిషాలు మీరు కేటాయించితే 5 star రేటింగ్ ఇస్తుంది యూనివర్స్ మీకు. దీనికి సంబంధించి మేజర్ హిడెన్ సీక్రెట్ ఈ వీడియోలో రివ్యూల్ చేయడానికి అమ్మవారి యొక్క ఆశీర్వాదాల ద్వారా ప్రయత్నిద్దాం. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. రిమెంబర్, మీకు అందరికీ ఎప్పుడు ఉంటుంది అండగా, తోడుగా, నీడగా అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్. సో వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో, నమస్తే గురుగారు. ఆత్మ నమస్కార్. ఇప్పుడు మనం చూసుకుంటున్నాం, ఇప్పుడు చాలా బిజీ లైఫ్ అయిపోయింది. అందరూ కూడా అంటే లైక్ వర్కింగ్ అయినా ఎవరైనా కానీ ఎవరిది వాళ్ళు చాలా నారో బిజినెసెస్ అయిపోయాయి, ఎవరిది వాళ్ళు చాలా బిజీగా ఉంటున్నారు. సో ఇలాంటి టైంలో చాలా మంది ఏంటి, ఎక్కువ టైం కేటాయించలేము మేనిఫెస్టేషన్ కి గురించి కానీ, లేదంటే మనకి టెక్నిక్స్ గురించి కానీ అనుకున్నప్పుడు అందరూ కూడా వాళ్ళ డైలీ లైఫ్ లో సులభంగా వాళ్ళు ఈజీగా తక్కువ టైంలోనే మేనిఫెస్ట్ చేసుకోవడానికి, లేదంటే మనకి యూనివర్సల్ సబ్జెక్ట్ గురించి వాళ్ళు ఇంకా డీప్ గా వెళ్ళడానికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయండి? సులభంగా, సునాయాసంగా చేసుకునే, తక్కువ టైంతో గ్రేట్ ఎనర్జీని పొందేటట్టు దేర్ ఆర్ ఫ్యూ రెమెడీస్. విల్ టాక్ అబౌట్ దట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తచ్చత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్ర నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండే విచ్చే దుర్గే దుర్గే రక్షణి మాతా శక్తి స్వరూపని. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. సింపుల్ మా, ఏ టైంలో అయినా చేయొచ్చు టెక్నిక్. పాయింట్ నెంబర్ 1, మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ, లేట్ నైట్ కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 2, వాట్స్ ద బెస్ట్ టైం అని మీరు అడిగితే, బిఫోర్ సన్ రైజ్, సూర్యుడు ఉదయించక ముందు, అనగా బ్రాహ్మీ ముహూర్తం. ఇంకా ఏదైనా బెస్ట్ టైం ఉంది అంటే బిఫోర్ గోయింగ్ టు స్లీప్, లేట్ నైట్స్. క్లియర్? ఏమి చేయాలి మాట్లాడదాం. పాయింట్ నెంబర్ 1, ఈ సాధన చేసేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉండేటట్టు కూర్చోవాలా. ఓకే, మఠమేసుకొని వజ్రాసనంలో కూర్చుంటే ఫెంటాస్టిక్. పాసిబిలిటీ లేదు అంటే అట్లీస్ట్ చైర్స్లో కూర్చున్న బ్యాక్ బోన్, స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. ఎందుకు స్పైనల్ కార్డ్, బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి అంటే, శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్, చక్రాస్ ఉన్నాయి. అందులో 7 చక్రాస్ త్రూ అవుట్ ద స్పైనల్ కార్డ్ ఉన్నాయి. ఆ చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి అంటే అవర్ స్పైన్ షుడ్ బి స్ట్రైట్. అందుకు స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. పాయింట్ నెంబర్ 2, ముద్రాస్ ఆర్ వెరీ పవర్ఫుల్. చేతులతో వేస్తుంటాం కదా, వి కాల్ ఇట్ ఈజ్ పృథ్వీ ముద్ర, చిన్ ముద్ర, జ్ఞాన ముద్ర, కుబేర ముద్ర, నమస్కారం ముద్ర, పృథ్వీ ముద్ర, చాలా ముద్రాస్ ఉన్నాయి. ముద్రాస్ దేనికి అంటే, యాజ్ పర్ సైన్స్ చూసుకుంటే ఆక్వా ప్రెజర్ అంటాము. శరీరంలో ఉన్న చాలా అవయవాల యొక్క నరాలు దీనికి కనెక్షన్ ఉంటుంది. యాజ్ పర్ సనాతన ధర్మం మాట్లాడుకుంటే పంచభూతాలకి సంకేతం 5 ఫింగర్స్. అందుకని ముద్రాస్ వేయాలి. ఏ ముద్ర వేస్తే బెటర్? ఇప్పుడు నేను చెప్పబోతున్న టెక్నిక్కి సింపుల్గా చిన్ ముద్ర, జ్ఞాన ముద్ర అయినా వేయచ్చు, ఆర్ కుబేర ముద్ర అయినా వేయచ్చు. పాయింట్ నెంబర్ 3, ఎటువైపు ఫేసింగ్ పెట్టాలి? ఎయిదర్ ఈస్ట్ ఆర్ నార్త్. ఈస్ట్ ఎందుకంటే సూర్య భగవానుడు, అట్లానే అన్ని ఎనర్జీస్ వస్తాయి. అండ్ వచ్చిన ఎనర్జీ కాస్త ఉత్తరం వైపు వెళ్తుంది. ఎందుకు అంటే ధనాధిపతి కుబేరుడు ఉంటారు కాబట్టి. ఎయిదర్ ఈస్ట్ ఆర్ నార్త్. ఫస్ట్ కూర్చున్నాక ఏం చేయాలా? ఫస్ట్ 9 times స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అట్లీస్ట్ ఒక 9 times, లేదా ఒక 18 times, లేదా ఒక 21 times బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయాలా ఆరామ్స్. అప్పుడు ఏమవుతుంది? బాడీ మొత్తం కూల్, కామ్ అండ్ కంపోజిట్ స్టేట్కి వెళ్తుంది. లైక్ శ్రీకృష్ణ. బాడీ అంతా కంపోజిట్ స్టేట్కి వెళ్ళింది కదా, నెక్స్ట్ ఏం చేయాలా? ఇమ్మీడియట్గా సాధనలోకి వెళ్ళకూడదు. కృతజ్ఞత. ఎవరికి? ఈ భౌతిక శరీరాన్ని ప్రసాదించిన తల్లిదండ్రులకి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, ముక్కోటి దేవతలకి,
ఈ సృష్టిలో ఉన్న పాజిటివ్ దివ్య శక్తులకి, మన గురువులకి, పితృదేవతలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాము. కృతజ్ఞతలు చెప్పాక ఐస్ క్లోజ్ చేసుకుని ఒకే ఒక్కటి విజువలైజేషన్, ఒకే ఒక్కటి, ఇంకేమి విజువలైజ్ చేయకూడదు, ఇంకేమి కనిపించినా పర్లేదు. నేను చెప్పింది డిసిప్లైన్డ్గా, కన్సిస్టెన్సీగా ఒక 3 నెలలు చేయగలిగితే ఐఎమ్ టెల్లింగ్ యూ 2020 దున్నేస్తారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, కుమ్మేస్తారు. మేజర్ హిడెన్ సీక్రెట్ రివీల్ చేయబోతా ఉన్నా. ఈ సృష్టి ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ మా, ఓంకారానికి ఏదైతే శక్తి ఉందో ఇప్పుడు నేను చెప్పబోతున్న పదాలకు అంతే శక్తి ఉంది. ఏమి విజువలైజ్ చేయాలంటే పాయింట్ నెంబర్ 3, పైనుండి కనక వర్షం, ధన వర్షం కురుస్తుందని విజువలైజ్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేమి చూడకూడదు, ఏమి కనిపించినా పర్వాలేదు. ఏం చూడాలా? బంగారపు కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ పైనుండి పడుతున్నట్టు, 500 రూపాయల నోట్ల కట్ల పడుతున్నట్టు, బంగారపు రంగు కిరణాలు పడుతున్నట్టు విజువలైజ్ చేయాలా. దానితో పాటు మన పితృదేవతలు ఉన్నారా, స్వర్గస్థులై వెళ్ళిపోయారు కదా పితృదేవతలు, వాళ్ళు నవ్వుతూ ఇలా బ్లెస్ చేస్తున్నట్టు విజువలైజ్ చేయాలా. ఒకటి, పితృదేవతలు నవ్వుతూ బ్లెస్ చేస్తున్నట్టు విజువలైజ్ చేయాలా. పాయింట్ నెంబర్ 2, గోల్డ్ కలర్ రెయిన్, గోల్డ్ కాయిన్స్ విండ్ ఫాల్, 500 రూపాయల నోట్ల కట్టలు, ఇది విజువలైజ్ చేయాలా. మూడోది, కమలములో లక్ష్మీదేవి కూర్చొని మీకు బంగారం డబ్బు చేతి ద్వారా బ్లెస్ చేస్తున్నట్టు విజువలైజ్ చేయాలి. అంతే, ఇంకేమీ వద్దు. పెద్ద కష్టమా? కళ్ళు మూసుకొని మనం ఏది ఊహించుకుంటే అదే కనిపిస్తుంది. గాడిద ఊహించుకుంటే గాడిద కనిపిస్తుంది, కోడి గుడ్డు ఊహించుకుంటే కోడి గుడ్డు కనిపిస్తుంది, బంగారం చూస్తే బంగారం కనిపిస్తుంది. సింపుల్. చూసి అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి, అంతే. ఏంటమ్మా? అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. స్లోగా, ఆరామ్సే ఈ అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మికి ఉన్న వైబ్రేషన్స్, ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్ ఈ సృష్టిలో ఉన్న దివ్య శక్తితో ట్యాప్ అవుతాయి, ఎనర్జీ ట్యాప్ అవుతుంది. ఓపెన్గా చెప్పనా, మీ సోల్తో ఈజీగా కనెక్ట్ అయ్యే స్కోప్ ఏదైనా ఉంది అన్నా, పరమాత్ముడితో కనెక్ట్ అయ్యే ఆ పరమాత్మ మీరు ఎవరైనా అనుకోవచ్చు. ఇఫ్ యూ టాక్ అబౌట్ అల్లా, ఇఫ్ యూ టాక్ అబౌట్ జీసస్, ఇఫ్ యూ టాక్ అబౌట్ గౌతమ్ బుద్ధ, ఆర్ ఇఫ్ యూ టాక్ అబౌట్ సమ్ స్టోన్, ఇఫ్ యూ టాక్ అబౌట్ సంథింగ్, ఎవరైతే మీరు ఒక దివ్య శక్తి, ఒక దైవ శక్తి, ఒక విశ్వశక్తి, ఒక పరమాత్మ అనుకుంటున్నారో, ఆ పరమాత్మతో కనెక్ట్ అవ్వడం కొరకు సులభమైన సునాయాసమైన మార్గం ఏదైనా ఉంది అంటే, అక్కడ నుండి అనుగ్రహం పొందడానికి, కటాక్షం పొందడానికి ఏదైనా ఉంది అంటే అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఇది 90 days చేయండి అమ్మా, ఇంకేం అక్కర్లే. ఐఎమ్ టెల్లింగ్ యూ, గ్రేట్ చేంజ్ వస్తుంది. ఫిజికల్లీ మారుతారు, మెంటల్లీ మారుతారు, ఎమోషనల్లీ మారుతారు, స్పిరిచువల్లీ మారుతారు, ఫినాన్షియల్లీ మారుతారు. ఆపర్చునిటీస్ వస్తాయి మీకు. దైవమే మీకు డాక్టర్ అవుతాడు ఆ టైంకి. హెల్త్ ఇష్యూస్ ఉంటే హెల్త్ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేస్తాడు. ఫినాన్స్ మేనేజర్ అవుతాడు, ఫినాన్స్ మినిస్టర్ అవుతాడు. మీకు ఫినాన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే సార్ట్ అవుట్ అవుతాయి. ఆ టైంకి ఆయనే ధనకర్మ విమోచన వ్యక్తి అవుతాడు. సో ధనకర్మ ఏదున్నా విమోచన చేసేది ఆయనే, చెడు కర్మలు ఏమున్నా విమోచన చేసేది ఆయనే. నవగ్రహాల శక్తి పొందుతారు, పంచభూతాల శక్తి పొందుతారు, చిత్రగుప్తుడి యొక్క ఆశీర్వాదం పొందుతారు, పుణ్య కార్యక్రమాలు రాస్తాడు. ఇంకా దీనికి ఏం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని ఉందా? ఆరామ్సే కూర్చోవాలి, 5 నిమిషాలు అంతే. రైట్, ప్రాక్టీస్ చేయండి. మార్నింగ్ నైట్, మార్నింగ్ నైట్, మార్నింగ్ నైట్. ఇంకా మీకు ఓపిక ఉంటే అహం బ్రహ్మాస్మికి ధన బ్రహ్మాస్కి ఒక మంత్రం ఏదైనా యాడ్ చేయండి. సింపుల్ మా. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి నమః. ఇది లక్ష్మీదేవి బీజ మంత్రం. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి చెప్తే ఇది చాంటింగ్ చేయండి. ఎంతసేపు పడుతుంది? ఒక 5 to 10 minutes కూర్చోలేరా? ఇన్ని క్లాసెస్కి అటెండ్ అవుతున్నాము, ఇన్ని వీడియోస్ వాచ్ చేస్తున్నాం, 10 నిమిషాలు 15 నిమిషాలు వీడియోస్ వాచ్ చేస్తూ ఉన్నాము. ఒక రోజులో మనం క్యాలిక్యులేట్ చేస్తే తెలియకుండా 5-6 గంటలు వేస్ట్ చేస్తాం. ఒక ఆర్టికల్లో చదివా, నరేంద్ర మోడీ గారికి 5 to 6 hours ఫ్రీ టైం ఉంటుందంట. ఏంది, కంట్రీని లీడ్ చేస్తున్న వ్యక్తిగా 5-6 గంటల ఫ్రీ టైం ఉంటే మీకు నాకు ఇంకా దానికి డబ్బులు ఉంటాయి. మనకి ఒక్కసారి స్క్రోలింగ్ స్టార్ట్ చేస్తే తెల్లారి స్టార్ట్ చేస్తే సాయంత్రం అయిపోద్ది, తెలియదు మనకి. ఒక 10 నిమిషాలు మార్నింగ్ నైట్. ఐమ్ టెల్లింగ్ యూ, స్పాన్ ఆఫ్ 90 days అన్నీ మారుతాయి. మన డిసైపుల్స్ చేసిన సీక్రెట్ క్లాసెస్లో ఇది చెప్తుంటాం. మీరు సులభంగా సునాయాసంగా అడిగారు కాబట్టి ఐఎమ్ రివ్యూలింగ్ నౌ. ఇమ్మీడియట్గా మీకు ఆ బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయమా? స్టార్ట్ చేయండి. కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి డివైన్ బ్లెస్సింగ్స్ స్టార్టెడ్ అని టైప్ చేయండి. అతి త్వరలో అంత బ్రహ్మాండంగా ఉండబోతా ఉంది. మీకు ఎవరున్నా లేకున్నా ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్స్ మై వర్డ్ ఆఫ్ వైబ్రెన్స్ శ్రీ వంశీ గారు. నేను ఉన్నాను, నేను కనిపిస్తాను, ఇట్స్ మై ప్రామిస్. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టండి. October 12వ తారీఖు నుండి అద్భుతమైన దైవ కార్యక్రమం స్టార్ట్ చేయబోతా ఉన్నాం.
కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్. సో ఇంకా మన వ్యూవర్స్ కూడా ఏం అడుగుతున్నారు అని అంటే, ఇప్పుడు క్లాస్ ఎలాగో మనకి మీది ఒకటి అయితే ఎండ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకే క్లాస్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అండ్ ఈ క్లాస్లో మీరు ఏం చేయబోతున్నారు అనేది? గ్రేట్ మా. యాక్చువల్లీ October 12th నుండి సండే పడుతుంది. ఓకే. 1+2 3 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్. ఆ విధంగా ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది. October 12th నుంచి కంటిన్యూస్గా 7 days, ఓకే, మార్నింగ్ 5:45-6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఒక డివైన్ ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే డివైన్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? తల వెంట్రుక నుండి కాళ్ళు గోరు వరకు మారడం. ఎలా మారాలి? మారితే ఏమవుతుంది? పంచభూతాలతో, ప్రకృతితో, నవగ్రహాలతో, ముక్కోటి దేవతలతో, పితృదేవతలతో, ఆత్మతో, అనంత విశ్వ సంపదతో మమేకమయ్యేటట్టు ఒక సాధన డిజైన్ చేయడం జరిగింది. వీ కాల్ ఇట్ ఎస్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. అది దైవతత్వంతో కూడిన, ఓకే, దివ్యతత్వంతో కూడిన, విశ్వతత్వంతో కూడిన. సో ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇది దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం. ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. ఏమి డిస్కస్ చేయబోతున్నామంటే వీఆర్ డీకోడింగ్ ఎవ్రీథింగ్. ఈ సృష్టిలో ఉన్న అన్ని దివ్య శక్తుల కొరకు డిస్కస్ చేయబోతా ఉన్నాం. దీనికి మాకు ఏం సంబంధం ఉందా అంటే, శరీరమే శక్తి, 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. కంటికి కనిపించిన మెయిన్ ఎనర్జీ ఏదైనా ఉందంటే ప్రాణం, ద ఆత్మ, సోల్. దానికి సంబంధించి మాట్లాడబోతున్నాం. రైట్. ఎటువంటి వ్యక్తి అయినా వరస్ట్ కేసులో మాట్లాడుకుంటే దరిద్రుడు కూడా ఎస్ నేను ధనవంతుడు అవుతాను అన్న కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు యూనివర్స్ గైడ్ చేయబోతుంది ప్రోగ్రామ్ని. పంచభూతాస్ యాక్టివేషన్ మాట్లాడబోతున్నాము, నవగ్రహాస్ యాక్టివేషన్ మాట్లాడబోతున్నాము. చాలామందికి చాలా ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి హెల్త్ ఇష్యూస్, కెరియర్ ఇష్యూస్, జాబ్ ఇష్యూస్, మ్యారేజ్ ఇష్యూస్, బిజినెస్ గ్రో అవ్వట్లేదని ఇష్యూస్, చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ అన్నిటికీ కూడా పరిహారాలు మనం ఇవ్వబోతున్నాము. కాబట్టి ఆస్ట్రో రెమెడీస్ ఇవ్వబోతున్నాం మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేస్తూ, వాస్తు రెమెడీస్ ఇవ్వబోతున్నాం మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేస్తూ, న్యూమరాలజీ రెమెడీస్ ఇవ్వబోతున్నాం మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేస్తూ, అలానే జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, హెల్త్, వెల్త్, బిజినెస్ మేనిఫెస్టేషన్. ముఖ్యంగా 98% పీపుల్ దేనికైనా సఫర్ అవుతున్నారంటే మనీ. రైట్. సో సనాతన ధర్మాన్ని బేస్ చేసుకుంటూ ఏమైనా పరిహారాలు ఉన్నాయా? బంగారాన్ని ఆకర్షించడానికి మరియు డబ్బును ఆకర్షించడానికి, అనంత విశ్వ సంపద డబ్బు అంటే, మరియు ల్యాండ్స్ని ఆకర్షించడానికి, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఆకర్షించడానికి. దీన్ని కనెక్ట్ చేస్తూ అటు మేనిఫెస్టేషన్, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్, మెడిటేషన్, సైన్స్ ఓరియంటెడ్, ఎనర్జీ హీలింగ్, ఒకటి కాదమ్మా, A to Z ఆఫ్ ది యూనివర్స్ మాట్లాడబోతున్నాం. అంటే ఒక మానవుడికి ఏదైనా ఒక ప్యాకేజ్ కావాలి, ఒక కరికులం కావాలి, ఒక కాంటెంట్ కావాలి, ఒక కాంటెక్స్ట్ కావాలి, ఒక ప్యాటర్న్ కావాలి అంటే ఈ October 12th నుండి జరగబోతున్న డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ అన్న మాట నాకు చెప్పడంలో అనుమానమే లేదు. హార్ట్ చక్రం మీద చేసి చెప్తా ఉన్నా. ఇట్స్ మై గట్ ఫీలింగ్. రైట్. కంప్లీట్ మేజర్ స్పిరిచువల్ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది. అందరూ స్పిరిచువల్ అవేకనింగ్ స్టేజెస్లోకి వెళ్తారు, డివైన్ అవేకనింగ్ స్టేజెస్లోకి వెళ్తారు. స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ జరుగుతుంది. ఎవరి మట్టుకు వాళ్ళకున్న నెగిటివ్ కర్మాని ఎలా తుడిచేయొచ్చు, పాజిటివ్ కర్మాని ఎలా యాడ్ చేసుకుంటూ శరీరంలో ఉన్న చక్రాస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు అన్నది సీక్రెట్ ఓపెన్ చేసుకోబోతున్నాం. తర్వాత మాతో సంబంధం ఉండదు. ఆ ప్యాటర్న్ ఆచరణలో పెడితే చాలు, గ్రేట్ రిజల్ట్. అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ మా, ఇలాంటి ప్రోగ్రాంలో ఒక చోటు దొరకాలి అంటే భగవంతుడి అనుగ్రహం, కటాక్షం ఉంటే గానీ దొరకదు అని నొక్కి ఒక్క నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మేబీ ఇట్స్ ఈజీ టు ఎంటర్ ఇన్ టు దిస్ ప్రోగ్రామ్ అనుకుంటున్నారేమో. నో, ఈ వీడియో మన ముందుకు వచ్చింది అంటేనే ఇట్స్ ఎన్ యూనివర్సల్ సైన్, ఇట్స్ ఎ గాడ్స్ సైన్. వాళ్ళ పితృదేవతలు పంపించిన ఒక సంకేతము. ఎందుకు పితృదేవతలు పంపించిన సంకేతం అంటున్నానంటే, వీఆర్ ద కంటిన్యూషన్ ఆఫ్ అవర్ ఫాదర్స్, పేరెంట్స్. వాళ్ళ పేరు అంటే మన పితృదేవతల యొక్క కంటిన్యూషనే మనం. కాబట్టి వాళ్ళ జీన్స్, వాళ్ళ హెరిడేటరీ, వాళ్ళ బ్లడ్ యాడ్ ఆన్ అవుతున్నప్పుడు వాళ్ళ కర్మ కూడా యాడ్ అవుతుంది కదా. సో వాళ్ళ ఆశీర్వాదాలు పొందుతూ చెడు కర్మను తొలగించుకుంటూ ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎలా వెళ్ళాలి, హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, కెరియర్ పరంగా, ఎమోషన్స్ పరంగా, ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్, ఫిజికల్, మెంటల్, ఫినాన్షియల్, స్పిరిచువల్, అన్ని ఏరియాస్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్ళాలి. ఇట్స్ అన్ A to Z. ఒక మానవుడికి ఏదైనా ఒక బండిల్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్,
విత్ డివైన్ లిబరేషన్. సంపద మాత్రమే కాదు, మోక్షముతో కూడిన సంపద, సమృద్ధి, అష్టైశ్వర్యాలు కావాలి అనుకుంటే దిస్ ఈస్ ద ప్యాటర్న్. సో టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అనేది మీరు ఇవ్వబోతున్నారు ప్రోగ్రామ్ లో. సో గురుగారు చెప్పినట్టు ఈ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్, డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ కి మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే మాత్రం చాలా తక్కువ మనకి స్పేసెస్ అనేవి ఉన్నాయి. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆల్రెడీ వరల్డ్ వైడ్ నుంచి కూడా చాలా మంది రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేసేసారు కాబట్టి స్లాట్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం త్వరగా మనకి స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని మీరు కనుక కాంటాక్ట్ చేసినట్లయితే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ మనకి గురుగారితో మాట్లాడాలి అని అనుకున్నా, కలవాలి అని అనుకున్నా కానీ మీరు నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్టయితే అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది.